నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. రాష్ట్రంలో హిజ్రాల ఆగడాలు పెరిగిపోతున్నాయి. కొంతమంది గ్యాంగులుగా ఏర్పడి శుభకార్యాల వద్దకు వచ్చి డబ్బుల కోసం డిమాండ్ చేస్తూ ఇవ్వకపోతే దాడులకు పాల్పడడం ఆందోళన కలిగిస్తోంది. ఎక్కడ శుభకార్యం జరిగితే అక్కడికి వెళ్ళి రచ్చరచ్చ చేస్తున్నారు. గృహప్రవేశాల నుండి పెళ్లిళ్ల వరకు ఏ చిన్న ఫంక్షన్ జరిగినా అక్కడ వాలిపోతూ డబ్బులు ఇచ్చే వరకు పట్టుబడుతున్నారు. ఇస్తే ఒక లెక్క, ఇవ్వకపోతే మరో లెక్క అంటూ రెచ్చిపోతున్నారు. ప్రతి ఏరియాలో ఇన్ఫార్మర్లను పెట్టుకొని ఫంక్షన్ హాల్స్లో జరిగే వేడుకలే కాకుండా ఇళ్లలో జరిగే చిన్న చిన్న శుభకార్యాలకు కూడా వెళ్తూ ఇబ్బంది పెడుతున్నారు. ముఖ్యంగా పట్టణాలు, నగర శివారు ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు ఎక్కువ జరుగుతున్నాయి. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులతో ఆనందంగా గడపాల్సిన పెళ్లి వేడుకలు, ఇతర వేడుకలు అక్కడకు చేరుకున్న హిజ్రాల అనుచిత ప్రవర్తనతో నిరుత్సాహంగా ముగుస్తున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు అనేకం చోటు చేసుకోగా తాజాగా నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం చింతలచాంద గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. అడిగినంత ఇవ్వలేదని ఇంటి యజమానిపై హిజ్రాలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. చింతలచాంద గ్రామంలో ఆదివారం లింగట్ల రాజన్న అనే వ్యక్తి ఇంట్లో గృహప్రవేశ వేడుక జరిగింది. దీనిపై సమాచారం అందడంతో నిర్మల్ పిల్ల దీపు అనే హిజ్రాల గ్యాంగ్ అక్కడకు చేరుకొని హల్చల్ చేసింది. రాజన్న ఇంటికి వెళ్లిన నలుగురు హిజ్రాలు 11,000 ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. దీంతో అంత ఇచ్చుకోలేని చెప్పిన బాధితుడు 3,000 ఇస్తానని చెప్పాడు. అయినప్పటికీ 11,000 ఇవ్వాల్సిందేనని పట్టుబట్టిన గ్యాంగ్ బాధిత కుటుంబంతో గొడవకు దిగింది. ఫంక్షన్లో పచ్చి బూతులు తిడుతూ చీరలు పైకి లేపి ఆడవాళ్ల ముందు అసభ్యంగా ప్రవర్తించింది. డబ్బులు ఇవ్వకపోతే మీ పిల్లలు నాశనం అవుతారు అంటూ శాపనార్థాలు పెట్టింది. ఈ క్రమంలో యజమాని రాజన్న ఇచ్చింది తీసుకుని వెళ్లాలని, ఎక్కువ డిమాండ్ చేయవద్దని హెచ్చరించాడు. గొడవ పెద్దది కావడంతో హిజ్రాల గ్యాంగ్ కొంత దూరం వెళ్ళాక ఆటో నుండి పడేసి ఆపై ఆటోను అతని కాళ్లపై నుండి తీసుకెళ్లింది. ఈ క్రమంలో రాజన్నకు తీవ్ర గాయాలు అయ్యాయి. హిజ్రాల ఆటోలను వెంబడించిన వారిని సైతం ఢీ కొట్టుకుంటూ గ్యాంగ్ రెచ్చిపోయింది. ఈ ఘటన జిల్లాలో కలకలం రేపడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఏదైనా శుభకార్యం జరిగిందంటే హిజ్రాల తీరు తలనొప్పిగా మారిందని అనుకుంటున్నారు. ఇప్పటికైనా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని, హిజ్రాల ఆగడాలకు చెక్ పెట్టాలని కోరుతున్నారు. అయితే ఈ సమస్య కేవలం నిర్మల్ జిల్లాలో మాత్రమే లేదు. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఇలాంటి ఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. కొన్ని నెలల క్రితం హైదరాబాద్ కీసరలోను గృహప్రవేశ కార్యక్రమంలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. గృహప్రవేశ కార్యక్రమానికి వెళ్లిన హిజ్రాలు సదానందం అనే ఇంటి యజమానిపై దాడి చేశారు. మొదట యజమాని వారిని కర్రతో కొట్టగా తర్వాత హిజ్రాలు అతడిపై దాడి చేసి తలపగలగొట్టారు. హిజ్రాలు ₹1,00,000 డిమాండ్ చేశారని బాధితుడు ఆరోపించాడు. వారి అనుచిత ప్రవర్తన వల్లే వారిని కొట్టారని తెలిపాడు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఇలాంటి ఘటనలపై విమర్శలు వస్తున్న వేళ హిజ్రాల కమ్యూనిటీ స్పందన మరోలా ఉంది. సమాజంలో తమను చిన్న చూపు చూస్తున్నారని, ఎక్కడ పని దొరకడం లేదని చెబుతున్నారు. అందువల్లే తాము అడుక్కోవాల్సి వస్తుందని అంటున్నారు. ఎక్కడ పని దొరకకపోతే ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వాలు సైతం తమను పట్టించుకోవడం లేదని, మొన్నటి వరకు తమకు ఎలాంటి గుర్తింపు కూడా లేదని చెప్తున్నారు. అంతేకాకుండా తమపైన దాడులు జరుగుతున్నాయని, వాటిని ఎవరూ పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ స్టేషన్లకు వెళ్ళినా తమను ఎవరూ పట్టించుకోవడం లేదని వాదిస్తున్నారు. ఏది ఏమైనా ఇలాంటి ఘటనలు పెరిగిపోవడం సమాజంలో ఆందోళన కలిగిస్తోంది. మరి ఇలాంటి ఘటనలు రిపీట్ అవ్వకుండా పోలీస్ డిపార్ట్మెంట్, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటాయో చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.